బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఆయనకి కాంగ్రెస్ నేతలందరూ కూడా ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎయిర్పోర్టుకి తరలివచ్చి రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ పర్యటన ఉత్సాహాన్ని నింపింది. ఎయిర్పోర్ట్ నుంచి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి వికారాబాద్ జిల్లాకు బయలుదేరారు. అనంతగిరి ప్రాంతంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు, కీలక నేతలకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. రాబోయే ఎన్నికలు, పార్టీ బలోపేతం, బూత్ స్థాయి వ్యవస్థ పటిష్టత ఇటువంటి అంశాల మీద ఈ శిక్షణా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొని పార్టీ కార్యాచరణపై మార్గదర్శనం చేయనున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలోపేతం చేయటం, కేంద్ర రాజకీయాల్లో పార్టీ స్థాయి పెంచడం వంటి వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్లో కొత్త ఊపు వస్తుంది అని పార్టీ నేతలు భావిస్తున్నారు.